అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను గత 22-23 సంవత్సరాలు దాటిపోతా ఉంది. ఈ కార్పొరేషన్లో కాంట్రాక్ట్ పద్ధతిగా ఆప్కాస్ ఉద్యోగస్తులుగా ఉన్న మమ్మల్ని కాంట్రాక్ట్ పద్ధతిలోకి ఇస్తుంది ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వము. దీన్ని మేమంతా వ్యతిరేకిస్తున్నాము. ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక, రాష్ట్రం మొత్తం మున్సిపల్ కార్మికులంతా సమ్మెలోకి వస్తారు. ప్రజలు పడే బాధలకి బాధ్యులు మీరవుతారు. మమ్మల్ని కాంట్రాక్టులకు ఇవ్వద్దండి, మమ్మల్ని కార్పొరేషన్ ఉద్యోగులుగానే గుర్తించండి. ఈ టెండర్లకు పోతే వాళ్ళకి బానిసత్వంగా మేము బతకలేము, వాళ్ళు ఇచ్చే జీతాలు మాకు చాలవు. ఈ ఒక్క డిమాండ్లతోటి దగ్గర 15 రోజులు దగ్గర అవుతా ఉంది. ఈ పారిశుద్ధ్య కార్మికులు నెల్లూరు జిల్లాలో పనులు మానుకొని ఈ రోజుకి ఒక్క అధికారులు కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఏంది మీ సమస్య, మీ బాధ ఏంది అనకపోగా మేమే మంత్రి నారాయణ గారి కాడికి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి కాడికి వెళ్ళాము. అడిగి అయ్యా మా బాధలు చెప్పుకుంటే మీకేం ఇబ్బంది లేదు, టెండర్లు ఇచ్చేదానికి ముఖ్యమంత్రి ఆర్డర్ వేశారు, సీఎం గారు చెప్పిందే మేము చేశాము, ఇదే విధానం అంటున్నాడే కానీ అమ్మా మీ టెండర్లకి సరే మేము ఇవ్వము అని అయితే అంటం లేదు. మంత్రి నారాయణ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అందరికీ మా మున్సిపల్ కార్మికులందరమే అయ్యా మమ్మల్ని టెండర్లకు ఇవ్వకండి, మమ్మల్ని కార్మికులుగా కార్పొరేషన్ కార్మికులుగానే గుర్తించండి, వాళ్ళు ఇచ్చే జీతాలు మాకు చాలవు, మరీ ప్రాధాయపడుతున్నాము. కాదు కూడదని అంటే ఇది ఎన్ని రోజులైనా ఈ కార్మికుల కడుపు మంటతో ఏదో వచ్చేసాము అధికారంలోకి వీళ్ళని దోసుకొని తిందామనే ప్రయత్నాలు పక్కన పెట్టండి. కార్మికులకు ఏం చేయాలో మీరు మా బతుకులు బాగు చేయాలనే ఆలోచన ఉంటే తక్షణమే ఈ టెండర్లు రద్దు చేయండి. కాదంటే రాష్ట్రం మొత్తం మున్సిపల్ కార్మికులమంతా ఈ కార్మికులమంతా మా గోడు కొట్టుకొని ఎత్తుపోతారా ఈసారి. గతంలో కాదు ఎత్తుకలాడుకుంటూ రావటానికి ప్రజలను అల్లాడిబాకండి, మా కార్మికులు కడుపు కొట్టబాకండి చెప్పుకుంటా వేడుకుంటున్నాం మిమ్మల్ని. నెల్లూరు నగరం CI2 నగర కమిటీ సభ్యుడిని. ఈరోజు మా మున్సిపల్ కార్మికులు అనేక సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలలో వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. దాదాపు 10-15 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ హక్కుల కోసం అనేక సమాన పనికి సమాన వేతనం అని కానీ 60 సంవత్సరాలు దాటాక వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కానీ అలాగే మా పని మాకు రావాలనే దాని మీద అనేక పోరాటాలు చేస్తూ వాళ్ళ పనిని వాళ్ళు కాపాడుకుంటూ పర్మనెంట్ చేయాలని అడుగుతున్న ఆ కోరికను పక్కన పెట్టి ఈరోజు లెక్కల నారాయణ గారు మన మంత్రి గారు ఈరోజు ఆయన మళ్ళీ కూడా ఈ ప్రభుత్వంలో కూడా మున్సిపల్ కార్మిక మినిస్టర్గానే ఎన్నికయ్యాడు. తీసుకున్నాడు దాన్ని పదే అడిగి మేము అనేక సార్లు విజ్ఞప్తులు చేస్తున్నాం. కాబట్టి ఈ తేపన్న మా యొక్క కోరికలు తీరుతాయని చెప్పని మన మున్సిపల్ కార్మికులు అందరూ ఆశిస్తున్న సమయంలో నెల్లూరు నగరంలో 9వ డివిజన్లో దాన్ని టెండర్కి పిలిచాడు. అంటే ఆ ఉన్న పనిని కూడా మీకు ఉంచము, ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టుగానే ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఇది సరైన వ్యవహారం కాదు. రెండోది, నెల్లూరు నగరంలో ఉన్న 54 డివిజన్ల ప్రజలు కానీ దాంట్లో పనిచేస్తున్నా కొందరు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా అది ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చాక టెండర్లు పిలిచాక అక్కడున్న 3000 కుటుంబాలు 4000 కుటుంబాలు ఒక్కొక్క డివిజన్లో ఉంటాయి. వాళ్ళందరికీ కూడా వేజర్ ఛార్జీలు అనేవి ఖచ్చితంగా వేస్తుంది ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా ఇది కూడా ఈ జనం అందరూ కూడా తెలుసుకోవాలి. ఏందయ్యా వీళ్ళు రోజు సమ్మె చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చే జీతాలు చాలవా, ఆ వచ్చే 15,000 చాలవా, 20,000 చాలవని ఆలోచిస్తున్న వాళ్ళ మేధావులారా ఇది కూడా ఆలోచించండి. అక్కడ వీళ్ళు అనేక పోరాటాలు చేసి ఆడ నివసిస్తున్న ప్రాంత ప్రజలందరినీ కూడా దాదాపు 5-6 లక్షల మంది ప్రజలను కూడా కొన్ని ఇబ్బందుల నుంచి బయటేస్తున్నారు. వాళ్ళ పనిని వాళ్ళు నిలబెట్టుకుంటూ ప్రతి కుటుంబం కూడా బాగుండాలని కోరుకుంటున్నారు. మన పోటోలు రోడ్లోకి రాలేక పోయినా మనందరి కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారన్న సంగతి ఈ 54 డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అది ఎందుకంటున్నామంటే ఒక ప్రైవేటు వ్యక్తికి ఒక కాంట్రాక్ట్కి ఇదేమన్నా తిరుపతి కొండకు లేకపోతే ఇంకో దగ్గర పోయి నిలువు దోపిడీ ఇచ్చేదని మొక్కుబడా కాదు. ఒక కాంట్రాక్ట్కి ఇవ్వటం అంటే మీరు తినండి అని చెప్పని అలవాటు చేయటమే. ప్రభుత్వం హ్యాండ్ఓవర్లో ఉంటే ఈ రోజు వాళ్ళకి న్యాయం జరుగుతుంది. వాళ్ళకి వచ్చే జీతం
వాళ్ళ లెక్కలో పడుతుంది. నువ్వు ప్రైవేట్కి ఇచ్చాక ఆయన కావాల్సింది తిని వీళ్ళు నోర్లు కట్టి పుట్టి బతకాలని చూస్తున్నారు. కాబట్టి మా మున్సిపల్ కార్మికులు చేస్తున్న పోరాటంలో నిజాయితీ ఉంది, న్యాయం ఉంది. నీకు కావాలనుకుంటే, నీ కార్యకర్తను బతికించుకోవాలనుకుంటే ఇంకో దాంట్లో చూపించు. అంతేగాని దాదాపు 40 సంవత్సరాల నుంచి దీన్ని నమ్ముకొని పనిచేస్తున్నా మా పేద వర్గానికి, ఎస్సీ ఎస్టీలకి, వెనకబడిన తరగతులకి నువ్వు నోరు కొట్టడం అంటే నువ్వు దీన్ని ఖచ్చితంగా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం మీద కూడా ఎన్ని పడతాయి. మాటకొస్తే ఏదో గొప్పలు చెప్పడం కాదు, వీళ్ళు కాలు గడిగి నేల మీద తల మీద చల్లుకోవటం కాదు. కడుపులు కొట్టబాకండి, ముందు అన్నం తినాలి, వాళ్ళు బతకాలి. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మేము సిఐటిగా వాళ్ళు చేసే ప్రతి పోరాటానికి మా వంతు కర్తవ్యంగా, మా వంతు బాధ్యతగా మేము ముందు వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.